హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. ఈరోజు మనము 50,000 లోపు ఉండే ల్యాప్టాప్స్ని చూద్దాము. సో చాలామంది అడుగుతున్నారు చాలా రోజులుగా 50,000లో ల్యాప్టాప్స్ చేయమని. ప్రస్తుతం షిప్పింగ్ డిలేస్ అవైతే ఉన్నాయి. బట్ ల్యాప్టాప్స్ ఇట్లాంటివి అయితే చూసాము అంటే డెలివరబుల్ అనే ఉంది అండ్ ఎప్పుడు డెలివరీ అవుతాయి అనేది కూడా చూపిస్తుంది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. సో ఈ వీడియోలో అండర్ 50,000 ల్యాప్టాప్స్ చూద్దాము అండ్ నా పర్సనల్ ఫేవరెట్ ఏది అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ ల్యాప్టాప్స్ లిస్ట్ ఏంటి అంటే టాప్ 5 ల్యాప్టాప్స్ అనేలా కాదనమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకరికి ఫింగర్ ప్రింట్ రీడర్ కావాల్సి ఉంటుంది, ఒకరికి ఎక్స్పాండబుల్ మెమరీ కావాల్సి ఉంటుంది. సో ఇలా అందరికీ కలిపి ఒకే ల్యాప్టాప్ అయితే సజెస్ట్ చేయలేము. సో ఇందులో ఏమి అంటే రకరకాలు సెలెక్ట్ చేసాను టాప్ ల్యాప్టాప్స్ ఈ ప్రైస్ పాయింట్లో అనమాట, మంచి స్పెసిఫికేషన్స్తో ఉండేటివి. సో ఈ లిస్ట్లో ఫస్ట్ ల్యాప్టాప్ చూసామంటే ఎంఐ నోట్బుక్ 14. సో దీని ప్రైస్ అయితే 48,000 నుండి 50,000 వరకు ఉంది. ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయన్నమాట. 40,000 నుండి 50,000 లోపే 3 మోడల్స్ ఉన్నాయి. అండ్ కొత్తగా ఐసీ మోడల్ వచ్చింది, అంటే ఇంటిగ్రేటెడ్ కెమెరాతో. సో ఇంతకుముందు అయితే వెబ్ క్యామ్ సపరేట్గా ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఇప్పుడైతే ఇన్బిల్ట్ వెబ్ క్యామ్తోనే వస్తుంది. అండ్ ఇంకొక వర్షన్ కూడా వచ్చిందనమాట, అదైతే అండర్ 40,000. ఇప్పుడైతే మనం 50,000లో చూద్దాము. సో ఇది 14 ఇంచ్ ఫుల్ హెచ్డి యాంటీ గ్లేర్ డిస్ప్లే అండ్ i5 10th జనరేషన్తో ఉందన్నమాట. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ మంత్ నుండి 11th జనరేషన్ ల్యాప్టాప్స్ వస్తున్నాయి, బట్ ఎంఐ నోట్బుక్ సిరీస్లో అయితే ఇంకా రాలేదు. అండ్ 8GB ర్యామ్తో వస్తుంది, 512GB స్టోరేజ్తో వస్తుంది, బట్ అప్గ్రేడబుల్ అయితే కాదు. అండ్ ఈ 50,000 లోపు ఉండే మోడల్లో అయితే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉందన్నమాట. సో ఈ ప్రైస్ పాయింట్లో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉండేది ఈ మోడల్కే, MX 250 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. బట్ అదైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్టాక్ ఉండదు అనమాట. సో అదర్ మోడల్స్ ఇంకొంచెం తక్కువ రేట్లో ఉండే దాంతో అయితే ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ఉంటాయి. అండ్ ఈ ల్యాప్టాప్ వెయిట్ చూసామంటే 1.5 kg ఉంది. అండ్ 10 hours బ్యాటరీ లైఫ్ క్లెయిమ్ చేస్తున్నా కానీ 7 to 8 hours వస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్లో ప్రోస్ అండ్ కాన్స్ చూసాము అంటే ఇంతకుముందు అయితే ఎక్స్టర్నల్గా వెబ్ క్యామ్ ఇచ్చేవాళ్ళు. సో అది ఎక్స్టర్నల్ కాబట్టి క్వాలిటీ బాగుండేది. ఇప్పుడైతే ఇంటర్నల్ మోడల్ వచ్చింది. సో ఇంటర్నల్ కెమెరాతో ఉండేది సేమ్ అదే క్వాలిటీ ఉందన్నమాట, అంత గొప్పగా ఉండదు. Windows 10తో వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్లిట్ కీబోర్డ్ లేదు అండ్ MS Office ట్రయల్ వర్షనే ఇస్తారు, ఫుల్ వర్షన్ కాదు. కానీ నేను ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు నిన్న అయితే హొరైజన్ ఎడిషన్ అనమాట ఎంఐ నోట్బుక్లోనే. ఇది దీనికంటే నెక్స్ట్ బెటర్ మోడల్స్. అదే 49,000 కొనింది అండ్ ఇవాళ చూస్తే 54,000 ఉందన్నమాట. సో దాని మీద కూడా ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. సో దాన్ని చెక్ చేస్తూ ఉండండి మీరు ఈ మోడల్ కొనాలి అనుకుంటుంటే. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి ల్యాప్టాప్ చూసామంటే డెల్ నుండి డెల్ ఓస్టో 3405 అనమాట. దీని ప్రైస్ అయితే 45,000 నుండి 48,000 మధ్యలో ఉంది. అండ్ ఇది 14 ఇంచ్ ఫుల్ హెచ్డి యాంటీ గ్లేర్ డిస్ప్లే. సో ఇందులో అయితే 8GB ర్యామ్తో వస్తుంది అండ్ ఎక్స్ట్రా ఎంటీ స్లాట్ ఉంటుంది. సో మీరు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ 512GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ కూడా ఎక్స్ట్రా SATA స్లాట్ ఉంటుంది అనమాట. సో మీరు HDD హార్డ్ డిస్క్ అన్నా వేసుకోవచ్చు, SSD అన్నా వేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. అండ్ వేగా 8 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. 1.7 kg ఉంటుంది ల్యాప్టాప్. సో బ్యాటరీ లైఫ్ అయితే 10 hours క్లెయిమ్ చేస్తున్నారు, బట్ రివ్యూస్ ఇది అంతా చూసామంటే 5 hours అలా వస్తుంది యావరేజ్గా. సో ఈ ల్యాప్టాప్ ప్రోస్ అండ్ కాన్స్ చూసాము అంటే Windows 10 హోమ్ వర్షన్తో వస్తుంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ వర్షన్తో వస్తుంది, లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో. అండ్ ఈ డెల్ అయితే వాల్యూ ఫర్ మనీ అనమాట. డెల్ మంచి కంపెనీ, సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. దీంతో కాన్స్ చూసాము అంటే బ్యాక్లిట్ కీబోర్డ్ లేదు అండ్ బ్రైట్నెస్ కొంచెం తక్కువ అనమాట. సో అవుట్డోర్లో ఎప్పుడైనా ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ చూసామంటే ఈ ల్యాప్టాప్ అయితే నేను ఇంతకుముందు చేసిన ల్యాప్టాప్ వీడియోస్ అవి కార్డ్స్లో వదిలేస్తాను, అంటే 40,000లో 60,000లో చేశాను, అది చూడొచ్చు మీరు. సో ఐ థింక్ అన్ని ల్యాప్టాప్ లిస్ట్లో ఈ ల్యాప్టాప్ ఉంటుంది. అండ్ ఎన్నో ఇయర్స్గా ఉండేది ల్యాప్టాప్, లెనోవో థింక్ప్యాడ్ E14. ఇది 2021 మోడల్ అండ్ దీని ప్రైస్ అయితే 47,000 నుండి 51,000 మధ్యలో ఉందన్నమాట. సో ఈ లిస్ట్లో ఏంటంటే ప్రైజెస్ కొన్ని ల్యాప్టాప్స్ది మారుతూ ఉంటాయి అనమాట. సో ఆఫర్స్ పెడుతూ ఉంటారు, కొన్నిసార్లు తీస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ప్రైస్ రేంజ్ చూస్తే 50,000కి ఒక 2-3,000 అటు ఇటు ఉండేలాంటి ల్యాప్టాప్ సెలెక్ట్ చేశాను అనమాట. సో మీరు 50,000 నా బడ్జెట్ అని పెట్టుకొని 51,000 మంచి ల్యాప్టాప్ ఉంది, చాలా మంచి స్పెసిఫికేషన్స్తో మీరు మిస్ అవ్వకూడదు అనేసి. అండ్ ఈ లెనోవో థింక్ప్యాడ్ E14 చూసాము అంటే ఇది 2021 మోడల్ ఇందాక చెప్పినట్లే. అండ్ 14 ఇంచ్ ఫుల్ హెచ్డి యాంటీ గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది. AMD Ryzen 5 4650U ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఫ్యూ మంత్స్ బ్యాకే 4500U ప్రాసెసర్తో వచ్చేది, ఇప్పుడు అప్గ్రేడ్ చేశారు ఈ మంతే. 8GB ర్యామ్ ఉంది, సాలిడ్ ర్యామ్ అనమాట, బట్ ఇంకొక ఎక్స్ట్రా స్లాట్ ఉంది. సో అందులో అప్గ్రేడ్ చేసుకోవచ్చు, టోటల్ 24GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ కూడా 256GB SSDతో వస్తుంది అండ్ ఇంకొక ఎంటీ స్లాట్ ఉంటుంది. సో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ వేగా 6 గ్రాఫిక్స్తో వస్తుంది అండ్ 1.59 kg ఉంటుంది ల్యాప్టాప్.
అండ్ ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే అప్ టు 80% ఛార్జింగ్ 1 అవర్లో ఎక్కేస్తుంది. విండోస్ 10 ప్రీలోడెడ్తో వస్తుంది అండ్ బిల్డ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మిలిటరీ గ్రేడ్ మెటీరియల్స్తో బిల్డ్ చేసి ఉంటారు. సో చాలా ఇయర్స్ ఉంటుంది ల్యాప్టాప్ అండ్ స్పిల్ ప్రూఫ్ కూడా అనమాట. సో బై మిస్టేక్ ఏదైనా వాటర్ ఏదైనా పడినా వెంటనే ఇదిలిచ్చేసి వాడుకోవచ్చు అనమాట. సో అంత ఎక్కువ డ్యామేజ్ అయితే అవ్వదు. అండ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంది, అంతేకాకుండా ఆల్వేస్ ఆన్ పోర్ట్ ఉందన్నమాట. సో అదేంటి అంటే మీరు ల్యాప్టాప్ ఆన్ చేయకపోయినా మీ ఫోన్ ఛార్జ్ చేసుకోవాలి అనుకోండి, మీ ఫోన్ని ఆ పోర్ట్ కనెక్ట్ చేశారంటే ఫోన్ ఛార్జ్ అవుతుంది అనమాట. సో మీరు ప్రతిసారి ల్యాప్టాప్ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలా అట్లా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది చాలా మంచి హెల్ప్ఫుల్ ఫీచర్. అండ్ దీని కాన్స్ నెగటివ్స్ చూసాము అంటే పెద్దగా ఏం లేవన్నమాట. ఎప్పటి నిండో ఉండే డిజైన్, అదే పెద్ద డిజైన్ అయితే ఏం అప్గ్రేడ్ చేయలేదు. సో అదొకటే అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ చూసామంటే ఏసూస్ వివోబుక్ అల్ట్రా 15. సో ఇది 2021 మోడల్ అండ్ దీని ప్రైస్ అయితే 48,000 నుండి 52,000 వరకు ఉంది. అండ్ ఇది 15 ఇంచ్ ల్యాప్టాప్ అనమాట. ఇన్సెప్ట్ చెప్పినవన్నీ 14 ఇంచ్ ల్యాప్టాప్, ఇది ఒకటి 15. సో ల్యాప్టాప్స్లో మోస్ట్లీ మనకు 14 ఇంచ్ ఉంటుంది అండ్ 15.6 ఇంచ్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు 15 అన్నా 15.6, మోస్ట్లీ అన్ని కంపెనీస్లో అదే సైజే ఉంటుంది. అండ్ ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే, Ryzen 5 4500U ప్రాసెసర్తో వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇంటెల్ i5 11th జనరేషన్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట ఈ 4500U ప్రాసెసర్. అండ్ 8GB ర్యామ్తో వస్తుంది. 2 4GB స్లాట్స్ ఉంటాయన్నమాట. ఒకటి సాలిడర్డ్ ఉంటుంది. సో సెకండ్ దాంతో మీరు ఆ 4GB స్లాట్ని తీసేసి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 12GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇంకొక 8GB ర్యామ్ అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ 512GB NVMe బేస్డ్ SSDతో వస్తుంది అండ్ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఉంది. సో M2 స్లాట్ ఉందన్నమాట. సో మీరు అక్కడ కూడా సూపర్ ఫాస్ట్ SSDని పెట్టుకోవచ్చు. అండ్ Vega 6 గ్రాఫిక్స్తో వస్తుంది. 1.8 kg ఉంది ఈ ల్యాప్టాప్ అండ్ అప్ టు 6 hours వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. సో ఈ ల్యాప్టాప్లో ప్రోస్ అండ్ కాన్స్ చూసాము అంటే విండోస్ 10 లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది అండ్ బ్యాక్లిట్ కీబోర్డ్ ఉంది విత్ నెంబర్ కీస్ అనమాట. సో 15.6 ఇంచ్ కాబట్టి సైడ్లో నెంబర్ కీప్యాడ్ కూడా వస్తుంది. ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంది అండ్ గుడ్ అప్గ్రేడబిలిటీ ఉంది. సో ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, స్టోరేజ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి ల్యాప్టాప్ అనమాట. కాన్స్ అని చెప్పాలి అంటే జస్ట్ MS ఆఫీస్ ట్రయల్ వర్షన్ ఇస్తారు, అప్గ్రేడ్ చేసుకొని కాదు. సో దీనికి మించి అయితే ఇంకేం లేదు. సో ఇది కూడా థింక్ ప్యాడ్కి చాలా మంచి కాంపిటీషన్ ఈ ల్యాప్టాప్. అండ్ నెక్స్ట్ చూసామంటే ఇంకొక రిలయబుల్ బ్రాండ్ HP నుండి HP 14 ల్యాప్టాప్ అనమాట. సో దీని ప్రైస్ అయితే 51,000 ఉంది. సో ఇది 14 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ Ryzen 5 3500U ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ 3500U అనేది 10th జనరేషన్ ఇంటెల్ i5 కంటే బెటర్గా ఉంటుంది. సో ఇదైతే 8GB ర్యామ్తో వస్తుంది అండ్ 16GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా 256GB SSD ప్లస్ 1TB హార్డ్ డిస్క్ ఉందన్నమాట. సో ఎవరైనా స్టోరేజ్ కావాలి మాకు మెయిన్ బట్ ల్యాప్టాప్ ఫాస్ట్గా ఆన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ల్యాప్టాప్ కన్సిడర్ చేయొచ్చు ఈ లిస్ట్ మొత్తంలో. ఆ SSD ఎందుకు నేను కంపల్సరీ అన్నింటిలో ప్రిఫర్ చేస్తాను అంటే SSD వల్ల బూటప్ స్పీడ్స్, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అన్ని చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో అందరూ ఈ టైంలో హార్డ్ డిస్క్ అయితే కొనకూడదు అనేసి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను అనమాట. హార్డ్ డిస్క్ బేస్డ్ ల్యాప్టాప్స్ అయితే కొనకండి. మీకు అంత స్టోరేజ్ కావాలి అంటే ఇట్లాంటి హైబ్రిడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, SSD ప్లస్ HDD అనేది. సో మీకు ఫాస్టర్ బూటింగ్ ఉంటుంది అండ్ హైయర్ స్టోరేజ్ ఉంటుంది. ప్లెయిన్ హార్డ్ డిస్క్ ఉండే మోడల్ అయితే కొన్ని ఉన్నాయి, అవైతే ఎవరు కొనకండి. అండ్ ఇందులో కూడా Radeon Vega 8 గ్రాఫిక్స్తో వస్తుంది అండ్ 1.47 kg ఉందన్నమాట. ఈ లిస్ట్ మొత్తానికి ఇదే లేటెస్ట్ ల్యాప్టాప్ అండ్ 6 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది. సో దీని ప్రోస్ అండ్ కాన్స్ చూసామంటే ప్రీ ఇన్స్టాల్డ్ విండోస్ 10తో వస్తుంది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ వర్షన్తో వస్తుంది, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. కాన్స్ చూసామంటే ఇందులో కూడా బ్యాక్లైట్ కీబోర్డ్ లేదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. అండ్ రివ్యూస్ అన్నిట్లో ఏముంది అంటే కెమెరా క్వాలిటీ చాలా బ్యాడ్గా ఉంది అని. సో ఇప్పుడు ఈ లిస్ట్ మొత్తానికి చూసామంటే మీరు ఎక్కువ వీడియో కాల్స్, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు అంటే మీరు MI నోట్బుక్ 14 ఇంటిగ్రేటెడ్ కెమెరా వర్షన్ కాకుండా ఎక్స్టర్నల్ కెమెరా వర్షన్ వస్తుంది. సో దాన్ని కన్సిడర్ చేయొచ్చు. స్టోరేజ్ కావాలి అంటే HP 14 మోడల్ కన్సిడర్ చేయొచ్చు, దాంతో 1TB హార్డ్ డిస్క్తో వస్తుంది. అప్గ్రేడబిలిటీ మెయిన్ నాకు ఎక్కువ రఫ్ యూస్ చేస్తాను అంటే Lenovo కన్సిడర్ చేయొచ్చు. లెనోవో నాకు నచ్చదు, చూసేకి ఓల్డ్ డిజైన్గా ఉంది, చాలా స్టైలిష్గా ఉండాలి అండ్ అప్గ్రేడబిలిటీ ఉండాలి అంటే ఏసూస్ వివోబుక్ కన్సిడర్ చేయొచ్చు. లేదు నేను అప్గ్రేడ్ అంతా చేసుకుని ఒకవేళ కావాలంటే ఫ్యూచర్లో చేసుకుంటా, రైట్ నో నాకు ఒక రిలయబుల్ మంచి సర్వీస్ ఉండే ల్యాప్టాప్ కావాలంటే డెల్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏ కేటగిరీలోకి వస్తారు అనే దాన్ని బట్టి ఒక మంచి ల్యాప్టాప్ నేను చెప్పాను. సో మీకేది నచ్చింది ఈ ల్యాప్టాప్ అండ్ మీ ఫేవరెట్ ల్యాప్టాప్ బ్రాండ్ ఏంది అనేది చెప్పండి. సో యాపిల్ ఫ్యాన్ బాయ్స్ నేను చేయలేము, ఈ ప్రైస్ పాయింట్లో అయితే యాపిల్ వేవి రావు, అవి స్టార్ట్ అయ్యేదే 90,000 ఆ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి. కాబట్టి దాన్ని వదిలేసి అదర్ ల్యాప్టాప్ బ్రాండ్స్లో మీ ఫేవరెట్ ఏది అనేది కమెంట్స్లో చెప్పండి. బికాస్ చాలా మంది HP, డెల్ ఈ రెండే మంచి కంపెనీలు అనేసి ఉంటారు. ఏసరు, ఏసూస్ ఇవంతా కూడా చాలా మంచి ల్యాప్టాప్స్ ఉంటాయి. ఆ ప్రైస్ పాయింట్లో మంచి ఫీచర్స్తో మీరు చూసి కొనుక్కోవాలి ఎప్పుడు కానీ. సో మీ ఫేవరెట్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అండ్ మీ ఫ్రెండ్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.